వేడుకలు వివాహాల్లో మిగిలే ఆహారాన్ని సేకరించి అవసరమైన వారికి పంపిణీ చేయడమే తమ లక్ష్యమని ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు అమర్ అన్నారు. మేడ్చల్ జిల్లా నిజాంపేటలో సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో అన్నపూర్ణే సదాపూర్ణే రక్తదాన శిబిరం కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో ఆహార భద్రతను పెంపొందించడంతో పాటు రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో సిబిఎన్ ఫోరం అన్నపూర్ణే సదాపూర్ణే రక్తదాన శిబిరాన్ని ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. వచ్చి ఆశీర్వదించిన పెద్దలకి పేరు పేరున ఆహారాన్ని వృధా చేయకుండా ప్రాణదానం చేయడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. శ్రీ వెంకట సాయి ఎన్క్లేవ్ నివాసితులు ప్రతి 3 నెలలకు రక్తదానం చేయాలని నిర్ణయించడంతో పాటు మిగులు ఆహార సేకరణ కోసం కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేశారు. మన చేతిలోని బలం ఇంకో కానీ ఆ ఆహారం మన పల్లెల్లోకి వచ్చిన తర్వాత లక్షల మంది వేస్ట్ ఫుడ్ని మనం కలెక్ట్ చేసుకొని అది రీచ్ అవ్వాలి. ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం అండి. అందుకనే ఈ వెంకట సాయి ఎన్క్లేవ్లో ఇవాళ ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశామండి. ఇది కాలనీ వాళ్ళందరి కోసం ఏర్పాటు చేశాము. ఈ కాలనీలో ఒక 370 కుటుంబాలు ఉంటాయండి. వాళ్ళు ఏదైతే రోజు ఎక్సెస్ ఫుడ్ ఉంటుందో ఆ ఎక్సెస్ ఫుడ్ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం దాన్ని ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసేసి, అంటే ఎవరు వండారు, ఎప్పుడు వండారు, దాన్ని ఏంటి, దాని ఫోన్ నెంబర్, వాళ్ళు ఎవరు డీటెయిల్స్ అన్నీ తీసేసుకొని ఆ ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసి దాని తర్వాత ఈవినింగ్ మనం డెలివరీ చేయాలనేదే ముఖ్య ఆలోచన. అట్లే కన్వెన్షన్స్లో కూడా పిక్ చేసుకొని రోజు రాత్రిపూట ఎక్కడైతే మనం నీడీ పీపుల్ ఉన్నారో, లైక్ హాస్పిటల్స్ అవ్వచ్చు, బస్ స్టేషన్స్ అవ్వచ్చు, లైక్ ఆర్ఫనేజ్ హోమ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశము. అదే విధంగా బ్లడ్ క్యాంప్ కూడా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చాలా మంచి ఇవాళ శుభదినము. మనం ఈ బ్లడ్ క్యాంపు, ఈ ఫుడ్ డొనేషన్ అనేది ఇవాళ స్టార్ట్ చేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉన్నాము.